వచ్చావు ఇక్కడికి? చంపేస్తాను. నువ్వు ఆ రోజు నెత్తి మీద దుబ్బాక ఒక అద్భుతం జరిగింది బంగారు. కానీ ఇది నా అబ్బాయి జీవితం. కానీ నువ్వు అనుకున్నట్టే కానీ నా లాంటి పేదల్ని డబ్బులతో తొక్కి. ఎంత? 8,950. రౌండ్ ఫిగర్ 10,000 చేసుకో. 8,950కి రౌండ్ ఫిగర్ 9,000 కదా. 10,000 లో రౌండ్స్ ఎక్కువ ఉంటాయి కదా. ఇంతలో అల్లు అర్జున్ తో జులై మొదలు పెట్టాడు. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి చాలా కాలం పడుతుందిలే అన్నారు. ఆ మాటలు టాలీవుడ్ లో షికార్లు చేస్తుండగానే సినిమా ట్రైలర్ విడుదలైంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సూపర్ హిట్ అయింది. జులైపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇంతలోనే సినిమా విడుదల వాయిదా పడింది. నలుగురిలో నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మందికొక్కడో. వాయిదా పడ్డ సినిమాలు హిట్ కావు అనే సెంటిమెంట్ జులై పైన పడింది. ఆడియో విడుదలైన 2 నెలలకు సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి రోజు డివైడ్ టాక్. సాధారణంగా ఇలాంటి సమయంలో కలెక్షన్లు తగ్గిపోతాయి. కానీ మొదటి వారం పూర్తయ్యేసరికి హిట్, 2వ వారానికి సూపర్ హిట్, 3వ వారానికి బ్లాక్ బస్టర్. దట్ ఈస్ త్రివిక్రమ్. ఇది అతడి స్టామినా. ఎక్కడా రాజీ పడకుండా సినిమాలు తీస్తాడు గనుకే ఆలస్యం జరుగుతుంది అంటూ విమర్శలు సైతం ప్రశంసలుగా మారాయి. ఐపీఎల్ సీజన్ కదా, చిన్న బెట్టింగ్. డబ్బులు జాగ్రత్త, ఎవడన్నా కొట్టేస్తాడు. నేను తెలివైన సార్, నా దగ్గర ఆవిడ కొట్టేలేడు. తెలివైనోడు ఎవడో అలా చెప్పడం. చెప్పాలి సార్. ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగొద్దు పోతారని రాసినప్పుడు నా అలా అంటాడు నన్ను కేనకద్దు చేస్తారు అని చెప్పపోతే అలా. టాలీవుడ్ లో అడుగుపెట్టిన దగ్గర నుంచి త్రివిక్రమ్ మృదు స్వభావి, మితభాషిగా పేరు తెచ్చుకున్నాడు. కష్టించే తత్వం, నిబద్ధత, మాటల రచయితని దర్శకుణ్ణి చేసింది. ఆ తర్వాత కూడా తీన్మార్ లాంటి చిత్రాలకు కథా కథనాల్ని అందించాడు. దర్శకుడిగా మారిన తనలో రచయితను మాత్రం ఓ మెట్టు పైనే ఉంచాడు త్రివిక్రమ్. హర్రర్ పిక్చర్స్ చూడటం మానేస్తావమ్మా, అదో బ్యాడ్ హ్యాబిట్. వీడు అంతే. పైకి వచ్చే లక్షణం ఒకట్లేదు. కాస్త తెల్లారి గట్టన లేచేడిస్తే బాగుపడతాడు. తెల్లారి గట్ల కోడి కూడా లేస్తుంది. ఏం బాగుపడింది? చికెన్ వండుకుని తినేస్తా. ప్రస్తుతం టాలీవుడ్ లో నిర్మాతలు, హీరోల అభిమాన దర్శకుడు ఆయనే. ఏదైనా సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ లో చాలా భాగం కథానాయకుడికే పోతుంది. కానీ ఈ పంచింగ్ డైరెక్టర్ విజయాలు ఆయనవేనని యూనిట్ మొత్తం ఒప్పుకుంటుంది. అదేదో మొహమాటం కోసం కాదు. అందుకు కారణాలను సైతం ప్రతి ఒక్కరూ వివరిస్తారు. హీరోలను మించిన దర్శకుడు, దర్శకుణ్ణి మించిన రచయిత. ఇది త్రివిక్రమ్ గురించి టాలీవుడ్ చెబుతున్న మాటలు. ఐపీఎల్ సీజన్ కదా, చిన్న బెట్టింగ్. డబ్బులు జాగ్రత్త, ఎవడన్నా కొట్టేస్తాడు. నేను తెలివైన సార్, నా దగ్గర ఆవిడ కొట్టేలేడు. తెలివైనోడు ఎవడో అలా చెప్పడం. చెప్పాలి సార్. ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగొద్దు పోతారని రాసినప్పుడు నా అలా